యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులను టార్గెట్ చేస్తూ వ్యభిచారం ఆశ చూపి భక్తుల నుండి దౌర్జన్యంగా సెల్ ఫోన్స్ డబ్బులను లాక్కుంటున్న నిందితులను అరెస్ట్ చేశారు భువనగిరి జోన్ పోలీసులు. వికారాబాద్ చెందిన భక్తుడు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రాయగిరి వద్ద నిందితులను పట్టుకున్నారు. యాదాద్రికి వచ్చే భక్తులకు మాయమాటలు చెప్పి దోపిడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీ వెంకటరెడ్డి. ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి 27-25 ఏళ్ళ వయసు గలవారు దగ్గరికి వచ్చి సెక్సువల్గా పేరుతో అతన్ని ల్యూర్ చేయడం అనేది జరిగింది. ఆ వ్యభిచారం పేరుతో అతన్ని భువనగిరి టౌన్కి వెళ్దామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వడాయిగూడెం దగ్గర చెట్ల పొలంలోకి వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను మరియు డబ్బులు గుంజుకొని అతను కొట్టి పంపించడం జరిగింది. అతను వచ్చిన ఇమ్మీడియట్లీ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రాబరీ కింద కేసు నమోదు చేసుకొని